Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకోబోతుందా? ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయాలకు తెరలేపారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు. వైఎస్ జగన్ పార్లమెంట్ ప్రాంగణంలో భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళలేదు. కూటమి ప్రభుత్వం పైన రాజకీయంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వ అవినీతి పైన ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం. అయితే హస్తిన పర్యటన పైన మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఏ రాజకీయ మలుపు తీసుకోబోతుంది? ప్రధానమంత్రితో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా ఎలాంటి అంశాలు చర్చకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఇప్పటికే దేశవ్యాప్తంగా సీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూ, ఇతర రాజకీయ పరమైనటువంటి అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో మాత్రం మరో కీలకమైనటువంటి మలుపు తీసుకునేటువంటి వార్తగానే భావించాలి. ప్రధానంగా జగన్ హస్తిన టూర్ పైన కొంతవరకు ఉత్కంఠ అయితే కొనసాగుతున్నాయి. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు పైన ఇప్పటికే వైసీపీ బహిరంగంగానే మద్దతు ప్రకటించిన ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీ రాజకీయ పరిస్థితులు మాత్రం చర్చకొచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే జగన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, అసలు హస్తిన పర్యటనలో ఏ రకమైనటువంటి ఎజెండాతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? అసలు ఏ విధంగా చూడొచ్చుంటారు? పూర్తి డీటెయిల్స్ అంటే ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేస్తుంది. మరోపక్క కూటమి పెద్దలకు కూడా ఇది ఒక జలక్ లాంటిదని చెప్పొచ్చు. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్ళబోతున్నారు అనే ఒక ప్రచారం జోరందుకుంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అటు ప్రధానమంత్రి మోడీ, ఇటు హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ అడిగినట్లు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. అయితే 2 నుంచి 3 రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ ఖరారు కానున్నదని, పార్లమెంట్ ప్రాంగణంలోనే మోడీ, అమిత్ షాతో జగన్ భేటీ అవుతారంటూ జోరుగా చర్చ నడుస్తుంది. ఇటు ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ ను వైవి సుబ్బారెడ్డి అడిగినట్లు కూడా మనకు సమాచారం అందిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ గత 2 ఏళ్ల నుంచి బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది లేదు. ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులను కలిసిన పరిస్థితులు లేవు. అయితే 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత, 2 ఏళ్లు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పాలన పూర్తయింది, 3వ సంవత్సరం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి పాలనపై, అదేవిధంగా కూటమిలో జరుగుతున్న అవినీతిపై, రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద ఎత్తున జరుగుతున్న అవినీతిపై జగన్మోహన్ రెడ్డి హోంశాఖ కూడా ఫిర్యాదు చేయనున్నట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్సీపీని, అటు పార్టీని ఇది క్షేత్రస్థాయిలో జగన్ బలోపేతం చేస్తున్నారు. మరోపక్క కూటమిపై ఆయన విరుచుకుపడుతున్నారు. కూటమి లోపాలను ఎత్తి చూస్తున్నారు. పదే ఆయన ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీకి సంబంధించిన నేతలను పరామర్శిస్తూ ఇటు పార్టీని, అటు క్షేత్రస్థాయిలో నాయకులకి భరోసా నింపుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గత 2 ఏళ్లుగా ఢిల్లీకి వెళ్ళని జగన్ మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఆయన హోంమంత్రితో, ఇటు ప్రధానమంత్రి మోడీతో ఏం చర్చించనున్నారు అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. మరోపక్క పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు, ఇటు జమిలీ ఎలక్షన్ బిల్లు, ఈ 3 బిల్లుల ఆమోదం కోసం 2/3 మెజార్టీ కోసం ఇప్పటికే బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలో కీలిక తెచ్చి ఈ బిల్లులను ఆమోదించేందుకు ఇప్పటికే విశ్వ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ప్రధానమంత్రితో అటు శరద్ పవార్, సుప్రియా సులే ఇప్పటికే భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఖరారవుతుందని 2 నుంచి 3 రోజులు ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇలాంటి సందర్భంలోనే అంటే పార్లమెంట్ లో బిల్లులు పాస్ అవ్వాలి అంటే వైసీపీ సపోర్ట్ కూడా ఎన్టీఏ ప్రభుత్వానికి చాలా కీలకంగానే మారేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా కేంద్రంతో సఖ్యతతోనే ఉన్నారు. ఎక్కడ ఎలాంటి వివాదాలు కూడా రానటువంటి పరిస్థితులే మనం చూసాం. కాబట్టి ఇప్పుడు తాజా భేటీ కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలపై ఎలాంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నేడు సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఆయన చర్చించినట్టు మనకు సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొన్ని నెలలుగా ఢిల్లీకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఆయన ఢిల్లీలో ఎవరిని కలవబోతున్నారు, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షానే కాకుండా ఇంకెవరిని కలవబోతున్నారు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళితే ఆయన బెయిల్ రద్దవుతుందనే కోణంలో వెళ్ళారంటూ గతంలో ప్రతిపక్షాలు ఆరోపణ చేశాయి.
A1 ఆయన అన్ని కేసుల్లో దాదాపు 11 కేసుల్లో మొదటి ముద్దాయి అంటూ ఆరోపణలు చేసి టీడీపీ కూటమి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఖరారైతే మరోసారి కేసుల నేపథ్యం కోసం వెళ్లారనే ఆరోపణలు చేస్తారా లేక మరొక ఆరోపణ చేస్తారా అనేది కూడా మనం వేచి ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రధానమంత్రి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం అనిపిస్తుంది. ఇటు కేంద్ర పెద్దలతో 2019లో తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఆయన కేంద్ర పెద్దలతో సఖ్యత సంబంధాలు మెయింటైన్ చేశారు. అమిత్ షాతోను ప్రధానమంత్రి మోడీతో ఆయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. మరోపక్క ఆయనకు పారిశ్రామికవేత్త అదానితో కూడా దగ్గర సంబంధాలు ఉండడం, అదాని నరేంద్ర మోడీకి అత్యంత మిత్రుడు కావడం కూడా ఇది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భాగంగా ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని మరోపక్క జోరుగా ప్రచారం చేస్తుంది. మనకు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దాదాపు ఖరారైనట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ వచ్చే వారంలో ఆయన ఢిల్లీ వెళ్తారా లేక ఈ 2-3 రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి మోడీని కలుస్తారా అనేది ఒక చర్చనీయాంశం. ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో కూటమి పాలనపై, కూటమిలో జరుగుతున్న అవినీతిపై, రాష్ట్ర వ్యాప్తంగా అటు కూటమిలో పెరుగుతున్న అసంతృప్తి, వీటిని అన్నిటినీ బేరీ చేసుకున్న తర్వాత కేంద్రం ఒక అడుగు ముందుకేసిందా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారా అనే కోణంలో కూడా ఒక చర్చ అయింది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారని ఒకవైపు, మరోపక్క ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతుంది అంటూ ఒకవైపు విమర్శలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో మోడీ హవా తగ్గుతుందని సమాచారం. మరోపక్క ఇటు సిజేపీ పార్టీ ఆందోళనలు, మరోపక్క కాంగ్రెస్ పార్టీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాలు, వీటి అన్నిటిపై కూడా జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారా అంటూ జోరుగా చర్చలు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం వైవి సుబ్బారెడ్డి ప్రధానమంత్రి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే 2 నుంచి 3 రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్ళనున్నారు లేక వచ్చే వారం మొదట్లో మంగళవారంలో ఆయన ఢిల్లీకి వెళ్తారా అనేది కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక జోరుగా చర్చ జరుగుతుంది. కూటమి పైన ఆయన పోరాడుతున్నారు. అటు బీజేపీతో మొదటి నుంచి సఖ్యతగా ఉన్నారు. ఇటు కూటమిలో ఉన్న పార్టీలు జగన్ పర్యటనపై ఎలా స్పందిస్తాయా, మరోపక్క కూటమిలో ఉన్న లుకలుకలు, కూటమిలో ఉన్న లోటుపాట్లను బేరీ చేసుకున్న జగన్ మరోసారి కేంద్ర పెద్దలతో సఖ్యత కోసమే ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం కీలకమైనటువంటి మలుపు చోటు చేసుకునేటువంటి అంశంగానే భావించాలి. హస్తిన కేంద్రంగా కొత్త రాజకీయాలకు తెరలేపబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం. పార్లమెంట్ ప్రాంగణంలోనే భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా పార్లమెంట్ లాబీలోనే ప్రధానంగా భేటీ అయ్యేటువంటి ఛాన్స్ కనబడుతుంది. రెండోది 2024 ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి దాని ప్రకారం రాజకీయ పరంగా ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారు అనేటువంటి ప్రశ్న కూడా చాలా బలంగా వినబడుతుంది. కూటమి ప్రభుత్వం పైన రాజకీయంగా ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విమర్శల పేరుతో కూడా పలు సమస్యలపైన ఆయన స్పందిస్తున్నటువంటి తీరు కూడా చూస్తున్నాం. కూటమి ప్రభుత్వ అవినీతి పైన కూడా ఆయన ఫిర్యాదు చేసేటువంటి యోచనలు కనబడుతున్నట్లుగా సమాచారం. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రితో పాటుగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఈ భేటీకి సంబంధించినటువంటి తేదీపైన మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుతో పాటుగా శాంతి భద్రతల అంశం కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు జగన్. అయితే 2 ఏళ్ల తర్వాత ఆయన బీజేపీ పెద్దలతో భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి కార్యాచరణ దిశగా ఆయన వేస్తున్నటువంటి అడుగులు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలో కొంతవరకు కలవరపాటుకి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయనేది మాత్రం సామాన్య ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్.